హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనము ఒక కాలేజ్ స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాము. ఆ కాలేజ్ వచ్చేసి బిట్స్ హైదరాబాద్. సో మనం ఆ కాలేజ్ స్టూడెంట్ తోటి మాట్లాడి అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్, ఇవన్నీ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్, హాస్టల్ కానీ ఫుడ్ కానీ A to Z ఇన్ఫర్మేషన్, రియల్ ఇన్ఫర్మేషన్ని స్టూడెంట్ తోటి మాట్లాడి తెలుసుకోబోతున్నాము. మీరు కూడా ఇలా కాలేజ్ స్టూడెంట్స్ తోటి మాట్లాడి అక్కడ కాలేజ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే కనుక మన హ్యాక్ ఓవర్ సిడ్యూ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీరు బయట ఎవరో మెంటార్స్ది లేదా గూగుల్లో ఈ డేటా చూడటం కంటే రియల్గా స్టూడెంట్ చెప్పేది చాలా వేరియేషన్ ఉంటుంది గైస్. మీరు ఆ పాయింట్ని నోట్ చేసుకోండి. సో అలా మీరు స్టూడెంట్స్ తోటి మాట్లాడుకొని అక్కడ కాలేజ్ సిచ్యువేషన్ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడే హ్యాక్ ఓవర్ సిడ్యూ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో కాల్ చేద్దాం స్టూడెంట్కి. హలో. హలో భాను, నా మాట్లాడు. యా యా. ఓకే, నా పేరు నరేష్ అన్న. యాక్చువల్గా ఇప్పుడు మనం యూట్యూబ్ లైవ్లో ఉన్నాము. ఓకే. మీకేం ప్రాబ్లం లేదు కదా లైవ్? యా యా, ఐమ్ ఫైన్. ఓకే. అంటే యాక్చువల్గా మేము ఏంటంటే ఇలా కాలేజ్ స్టూడెంట్స్ తోటి లైవ్లో అక్కడ కాలేజ్ ఎక్స్పీరియన్స్ని చేపిస్తాము ర్యాండమ్గా కాల్ చేసి. ఓకే. సో ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, లైక్ మీ కాలేజ్ గురించి. యా యా. మీరు ఓకే కదా, కంఫర్టబులే కదా? యా యా, షూర్ షూర్. ఓకే బను, ఫస్ట్ మీ కాలేజ్ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ఏమైనా చెప్పగలరు మీ ఫ్యాకల్టీ గురించి? యా, మా ఫ్యాకల్టీ ఆల్ ఆర్ గుడ్. అంటే అందరు ఎక్స్పీరియన్స్ ఉంటారు. ఓకే. అంటే యూ కెన్ మూవ్ విత్ దమ్ ఆన్ పర్సనల్ లెవెల్. ఛాంబర్స్ ఉంటాయి. యూ కెన్ మా పర్సనల్గా డౌట్ క్లారిఫికేషన్స్ చేస్తారు. బాగుంటుంది ఫ్యాకల్టీ. అంటే మీరంతటా మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వాలా, లేదా వాళ్ళు ఎంకరేజ్ సపోర్ట్ వాళ్ళంతటా వచ్చేలా ఏమైనా? లేదు లేదు, వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు. లైక్ వాళ్ళకి ఎవ్రీడే ఒక పర్టికులర్ టైం ఉంటుంది. Okay. అందరినీ రమ్మంటారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ గో అండ్ ఆస్క్ దెమ్ పర్సనల్లీ. ఓకే ఓకే. ఇంకా ఇప్పుడు మీ కాలేజ్లో ఇప్పుడు నువ్వు కరెంట్లీ సెకండ్ ఇయర్ కదా? యా యా. ఇప్పుడు ఫోర్త్ ఇయర్ సీనియర్స్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? అంటే కూర్చునేది కొంచెం ఎక్కువ మంది కూర్చోరు. సపోజ్ ఇప్పుడు మా ఫోర్త్ ఇయర్లో అవుట్ ఆఫ్ 800 or 900 Okay. ఐ థింక్ 600 మెంబర్స్ కూర్చున్నారు. మిగతా వాళ్ళందరూ హైయర్ స్టడీస్ కానీ లేదా స్టార్టప్స్ కానీ ఓకే చేశారు. ఓకే. ఆ 600లో ఒక 580 మెంబర్స్ ప్లేస్ అయ్యారు అనుకుంటా. ఓ, 600లో 580 మెంబర్స్. యా యా. అంటే టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 800. అందులో ఒక 500 to 600 ఎలిజిబుల్ అయ్యారు, అంటే Yeah. ఇంట్రెస్టెడ్. వాళ్ళల్లో ఒక అంటే కూర్చున్న వాళ్ళలో అరౌండ్ 90+% ఉంటుంది రఫ్గా. యా యా. అదే టోటల్ కనుక తీసుకుంటే మనకి అరౌండ్ ఒక 70 అంతే. టోటల్ స్ట్రెంత్ తోటి. ఓకే. యా. సో ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి అసలు? ఇంటర్న్షిప్స్ వస్తాయా ఏంటి? సో బేసికల్గా ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత సమ్మర్ టర్మ్లో మాకు PS1 అని ఒకటి ఉంటుంది. ఓకే సో వీ పే దెమ్ టు గివ్ అస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, మీరు పే చేయాలి వాళ్ళకి? యా యా, దానికి ఒక ఫీజ్ ఉంటుంది, అది పే చేస్తాము. ఓకే దానికి మమ్మల్ని కంపెనీస్లో తీసుకుంటారు. ఈ సమ్మర్ బ్రేక్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే తర్వాత 3-1 స్టార్టింగ్లో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే అందులో ఇఫ్ యూ స్కోర్ వెల్ థర్డ్ ఇయర్ సమ్మర్లో సమ్మర్ ఇంటర్న్షిప్ అని ఉంటుంది. దానికి దే విల్ పే. ఓకే 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 ఇంకా ఫోర్త్ ఇయర్లో మళ్ళీ PS2 అని ఇంకోటి ఉంటుంది, ప్రాక్టీస్ ఫుల్ 2 అని. ఓకే దానికి కూడా దే విల్ పే. PS1 ఇంకా PS2 అని లైక్ మా కోర్స్లో పార్ట్ లాగా వాటి క్రెడిట్స్ ఉంటాయి. ఓకే ఓకే సమ్మర్ ఇంటర్న్షిప్ లైక్ ఫుల్ టైం ఇంటర్న్ లాగా. ఓకే. అంటే ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ అయిపోయాక సమ్మర్లో మీరు పే చేయాలి ఎక్స్పీరియన్స్ కోసం. Yeah. ఆ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాక మీరు వెల్ క్వాలిఫై అయితే వాళ్ళు మీకు పే Yeah. చేస్తారు ఇంటర్న్షిప్స్కి. Hmm. ఇప్పుడు రఫ్గా ఎంతమంది క్వాలిఫై అవ్వచ్చు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్కి? అంటే చాలా మంది ఇప్పుడు అవి కంపెనీ బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. లైక్ మీరు ఒక కంపెనీ ఒక ఫీల్డ్కి రాయాలనుకుంటే దానికి రాస్తారు. ఓకే. సపోజ్ ఇప్పుడు మీరు అప్లై చేసే రోల్కి అనమాట. అవునవును, ఒక డిఫరెంట్ డొమైన్స్. అప్లై చేస్తే ఆ టైప్ ఆఫ్ ఎగ్జామ్ రాస్తారు. ఓకే. సో దాన్ని చాలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి యాక్సెప్టెన్స్ రేట్స్. ఓకే. అంటే ఇప్పుడు ఒక మీ బ్యాచ్ స్ట్రెంత్ ఎంత ఉండొచ్చు రఫ్గా ఓవరాల్? మాది అరౌండ్ 1000 to 1200 ఉంటారు. ఓకే. ఇప్పుడు మీ దాంట్లో 1000 to 1200 అపియర్ అయితే ఎంతమందికి రావచ్చు రఫ్గా? ఒక 60%, 70% అలా ఉంటుంది యాక్సెప్టెన్స్ రేట్ ప్రాబబ్లీ. ఓకే అంటే ఇది కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే
ఇది మా కాలేజ్కి అంతగా లింక్ కాదు, PS1 PS2 లాగా. ఇది అంతా కంపెనీ బేసిస్, వాళ్ళు తీసుకోవాలంటే తీసుకుంటారు, లేదా వద్దంటే వద్దంటారు. ఓకే ఓకే. PS1 PS2 బేస్డ్ ఆన్ కాలేజ్, మా కాలేజ్ వాళ్ళే పంపిస్తున్నట్టు. ఓకే. ఇంకా ఈ హాస్టల్ ఎలా ఉంటుంది? హాస్టల్స్ ఆర్ ఆల్ ఫైన్, కానీ సమ్మర్లో ఏసీ ఉండదు. బట్ హాస్టల్స్ నాన్ ఏసీ? అడ్జస్ట్ అంతే. హాస్టల్స్ నాన్ ఏసీ? హాస్టల్స్ నాన్ ఏసీ. ఓకే. మీకు టోటల్ ఫీ ఎంత ఉంటుంది మామూలు 4 years అన్నీ కలిపి విత్ హాస్టల్? 4 years మొత్తం ఈ ఇంటర్న్షిప్ వాటికి అన్ని కలిపి అరౌండ్ 30 lakhs అవుతుంది. 30 lakhs అవుతుంది, బట్ హాస్టల్లో నాన్ ఏసీ. ఓకే. ఫుడ్ ఎలా ఉంటుంది కాలేజ్లో? ఫుడ్ కూడా యాక్చువల్లీ చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు వెండర్స్ చేంజ్ అవుతున్నారు. ఓకే. అంటే ఇప్పుడు బాగుంటుందని టాకా, లేదా నెక్స్ట్ బాగోదని? బాగుంటుంది కాబట్టి చేంజ్ చేస్తున్నాం అంటున్నారు, అంటే ఉన్నదానికన్నా. సో చూడాలి. ఓకే. అంటే ఇంకా ఇప్పుడు ఉన్నదానికంటే బెటర్గా తీసుకురావడానికి. ఓకే. ఇంకా మా కాలేజ్లో అన్ని స్టూడెంట్ డ్రివెనే ఉంటాయి, ఏదైనా డెసిషన్ తీసుకునేది. ఓకే, నైస్. సో మేము ఎలెక్ట్ చేసిన వాళ్ళే ఓకే వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. సో ఓకే. అంటే ఇప్పుడు స్టూడెంట్సే పాలిటిక్స్ నేర్చుకుంటారు డైరెక్ట్ కాలేజ్లో? ఓకే. ఇంకా లైక్ మా కౌన్సిల్స్ ఉంటాయి, స్టూడెంట్ యూనియన్ అని, ఇంకా మెస్ కౌన్సిల్ అని. సో వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే, నైస్ నైస్. ఇప్పుడు ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయి, లైక్ ట్రాజిక్ ఇన్సిడెంట్ ఉంటాయి కదా కొంచెం, సూసైడ్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్? ఆ టైప్లో నేనున్నప్పుడు ఏమీ జరగలేదు. లైక్ పాస్ట్లో ఒక 1 or 2 జరిగినట్టు నాకు తెలిసినంత వరకు, 1 or 2 జరిగినట్టు తెలుసుంటే. ఓకే. అంటే కాలేజ్ అన్నాక ఓకే 1 or 2 అంటే మీ సీనియర్స్ చెప్తుంది నీకు? అంటే సీనియర్స్ కూడా కాదు యాక్చువల్గా, నేను బయట లైక్ ఆన్లైన్లో విన్నది. ఓకే. నేనున్నప్పుడైతే నేను ఒక్కటి కూడా చూడలేదు. ఓకే ఓకే. ఇప్పుడు మా క్యాంపస్లో, అదే బిట్స్ హైదరాబాద్ వేరే చోట రీసెంట్గానే ఒకటి అయింది. మీ సీనియర్స్ ఎలా ఉంటారు? ర్యాగింగ్ ఇలా ఏమైనా ఉంటుందా? లేదు లేదు. అంటే మా కాలేజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ సీనియర్స్, చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో లైక్ నేను ఇప్పుడు దాకా ఫేస్ చేసినట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఐ కుడ్ కాల్ ఏ సీనియర్ అండ్ దే వుడ్ ఆల్వేస్ హెల్ప్ అన్నమాట. నైస్ నైస్. సో ఇంకా మీ కాలేజ్ గురించి నువ్వేమైనా చెప్పాలి అనుకుంటున్నావా? అడిషనల్గా అయితే ఏమీ లేదు, మీకే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. సో ఆల్మోస్ట్ అన్నీ అడిగేసాను అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ బను ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మీ సబ్ జూనియర్స్కి చాలా హెల్ప్ చేసావు నువ్వు, వాళ్ళకి రియాలిటీ ఏంటని చూపించి. సో థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ, బాయ్. సో గైస్ చూశారు కదా, ఇలా స్టూడెంట్ చెప్పేదానికి మీరు ఎక్కడో ఆన్లైన్లోనో సమ్వేర్ ఏదో మెంటర్ చెప్పాడు అనే దానికి చాలా వేరియేషన్ ఉంటుంది. మీరు కూడా ఇలా స్టూడెంట్స్ తోటి మాట్లాడి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కనుక వెంటనే హ్యాకోవర్స్.edu అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ యాప్లో ఏంటంటే ఇంజనీరింగ్ ఇండియాలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ యాప్లో ఉంటారు. లైక్ ఐఐటీస్ కానివ్వండి, NITs, IIITs, బిట్సెట్ స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే కేలు లేదా అన్ని ఎంసెట్ కాలేజ్, అన్ని కాలేజ్ స్టూడెంట్స్ యాప్లో ఉంటారు. మీరు వాళ్ళతో డైరెక్ట్గా కాల్ మాట్లాడుకొని అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను ఎలా అయితే కాల్ చేసి తెలుసుకున్నానో అలా మీకు యాప్లో కాల్ ఆప్షన్ ఉంటుంది. సో కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఇంకా మీరు బయట 2,000 10,000 మెంటర్షిప్లకి పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఇలా స్టూడెంట్స్ తోటి మాట్లాడుకొని తెలుసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఫస్ట్ థింగ్ మనకి ఏంటంటే రియల్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. మీరు ఈ ఇన్ఫర్మేషన్ బయట ఆన్లైన్కి లక్ష కట్టినా సరే మీకు ఇన్ఫర్మేషన్ దొరకదు. సో ఇప్పుడే హ్యాకోవర్స్.edu యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్.